నమస్తే ఫ్రెండ్స్, మన ప్రధానమంత్రి మోదీ గారు తన వాగ్దానాలను ఎలా నెరవేరుస్తున్నారో, మన దేశంలో పాలు, వ్యవసాయం, టెక్స్టైల్స్, మత్స్యకారులను ఎలా కాపాడుతున్నారో ఇప్పుడు నేను మీకు చెప్తా. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలపై దృష్టి పెట్టి చూద్దాం. మోదీ రైతుల రక్షణ గురించి మాట్లాడుతున్నటువంటి ఈ వీడియోను మీరు చూడండి ఒకసారి. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। మనందరికీ తెలుసు, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో మోదీ గారు వ్యవసాయ పాల రంగాలను పూర్తిగా కాపాడారు. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు ఇలా అన్నారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడు వ్యవసాయం, పాల రంగాన్ని రక్షించడానికి కృషి చేశారు. ఈ ఒప్పందంలో సున్నితమైనటువంటి రంగాలు అంటే వరి, గోధుమలు, పాలు, చికెన్ వంటివి పూర్తిగా రక్షించబడ్డాయి. భారత రైతులకు ఇది చాలా పెద్ద లాభం. అంతేకాదు, 1166 కోట్ల విలువైన పాలు, పశువుల ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఇవి గ్రామాల అభివృద్ధికి, రైతుల ఆదాయానికి హెల్ప్ చేస్తాయి. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ వంటి పథకాలు రైతులకు మరిన్ని అవకాశాలు కూడా క్రియేట్ చేస్తాయి. అంతేకాదు, తమిళనాడు ప్రభుత్వం కొత్త ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పాలసీ 2025-26 ప్రకటించింది. ఇది ఆధునీకరణ, పర్యావరణ రక్షణపై దృష్టి పెడుతుంది. మెగా టెక్స్టైల్ పార్కులు, ఎక్స్పోర్ట్ సహాయం వంటివి ఈ రంగాన్ని బలపరుస్తాయి. మత్స్య రంగంలో అయితే కేరళలో సీవీడ్ అన్నమాట, అంటే సముద్రపు ఆకులు ఫార్మింగ్ అయితే పెరుగుతుంది. ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. తమిళనాడులో మత్స్య సంపద యోజన కింద కొత్త సౌకర్యాలు వస్తున్నాయి. పుదుచ్చేరిలో ప్రధానమంత్రి మోదీ గారు ఫిబ్రవరి 16న వచ్చి అభివృద్ధి సంక్షేమ పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. అండ్ మళ్ళీ ఒకసారి మనం ఇంటర్నేషనల్ ట్రేడింగ్ గురించి చూద్దాం. యుఎస్ ట్రేడ్ డీల్ గురించి అంటే ఈ ఒప్పందాలు, ప్రాజెక్టులు మోడీ గారి నిబద్ధతను చూపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రైతులు, మత్స్యకారులు ఇప్పుడు ఎక్కువ అవకాశాలను పొందుతారు. ఎన్నికల సమయంలో ఇది చాలా పెద్ద చేంజ్ తీసుకొస్తుంది అనమాట. ఇది నిజంగా రైతుల సంక్షేమం గురించి. మోదీ గారి నాయకత్వంలో మన దేశ రైతులు నిజంగా చాలా సేఫ్గా ఉన్నారు. అందుకే మన భారతదేశ రైతన్నల తరపు నుంచి నేను మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్.